హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అంటే నిన్నటి ప్రిడిక్షన్ మీరు చూసినట్లయితే నేను కొన్ని సిఈపిఈ ఇచ్చాను. దాని యూజ్ ఏంటో ఈరోజు మీకు తెలిసి ఉంటుంది వీడియో చేసిన వాళ్ళు. అలాగే రేపు థర్స్డే మార్కెట్, అంటే ఈరోజు బుధవారం కదా, రేపు థర్స్డే 22/1/2026 ఒక పెను సంచలనం ఏమైనా సృష్టించబోతుందా మార్కెట్లో? అంటే హ్యూజ్గా బుల్లిష్ కానీ బేరిష్ కానీ అవుతుందా? సో మిస్ చేయకుండా చూడండి. అసలు ఫస్ట్ ఇది తెలుసుకోవడానికి ముందు ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. మార్కెట్లో ఏం జరిగిందో కనుక మనకు తెలిస్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్స్ అయితే జనాలతో ఒక ఆట ఆడుకుందండి. సో ఆల్మోస్ట్ నిన్న నేను ఇచ్చిన ప్రిడిక్షను మీరు చూడొచ్చు ఇక్కడ. వెయిట్ 1 మినిట్. సో నిన్న ప్రిడిక్షన్లో సెన్సెక్స్ పిఈసిఈ ఇచ్చాను నిన్నటిది, చూసుకోండి, వెడ్నెస్డేది. సో ఈరోజు మార్కెట్ 1000 పాయింట్స్, మళ్ళీ ఈరోజు కూడా ఒక 1000 పాయింట్స్ పడిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ సెన్సెక్స్ పాజిటివ్కి వెళ్ళిందండి. 1000 పాయింట్స్ పడిపోయి సెన్సెక్స్ పాజిటివ్కి వెళ్ళింది. సో ఏంటి ఇంతగనంగా? ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు, దాదాపు 81,300కి వెళ్ళిపోయి మళ్ళీ 82,300కి వెళ్ళింది అనమాట. ఎందుకు ఇంతగనంగా ఏమైంది? ఎందుకు రీజన్స్ అంటే ఈసారి మళ్ళీ ట్రంప్, మన ట్రంప్ బాబాయ్ ఉన్నారు కదా, ఆయన ప్రత్యేకంగా ఎప్పుడు చేసేదే, కానీ ఈసారి ఆయనకు ఒక ఇష్యూ అయిందనమాట. ఆయన వస్తున్న ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి ఒక ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చేసి కొంచెం ఫ్లైట్కి ఇబ్బంది అయింది. ఇమీడియట్లీగా ఆయన రిటర్న్ అయ్యారు. ఆయన దా సో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి ట్రంప్ గారికి. సారీ. సో ట్రంప్ గారు ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని అందరం కోరుకుందాం. వి విష్ హెల్దీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ టు ద యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు. సో ఆయన ఫ్లైట్కి ఒక మైనర్ ఇష్యూ అనేది ఇదైంది. జస్ట్ ఆ ఫ్లైట్లో ఎలక్ట్రికల్ ఇష్యూ ఉండడం వల్ల ఆ ఫ్లైట్ని రివర్స్ తీసుకొని ఇదయ్యారు. కానీ దీని లోపలే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన గినక ఏదైనా చేసింది వేరే వాళ్ళని గినక తెలిస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి సో కొన్ని కంట్రీస్కి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఎఫెక్ట్తో మార్కెట్ సో మనకి చాలా అప్ అండ్ డౌన్ చూపెట్టింది, రైట్. సో ఇమీడియట్లీగా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ వచ్చేసారు, వాషింగ్టన్ నుండి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. దాని తర్వాత ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే మన ఇండియన్ కరెన్సీ ఇంకా లోకి వెళ్ళిపోయింది. ఆల్ టైంలో నుండి ఇంకా ఆల్ టైంలోకి వెళ్ళిపోయింది ఇండియన్ కరెన్సీ కూడా. సో దీంతో పాటు ఇక గ్లోబల్ ఇష్యూస్ అయితే ఉండనే ఉన్నాయి. దీంతో దీంతో కొంచెం మన ఈయూ ఇండియాకి జరిగిన ట్రేడ్ డీల్స్ కొంచెం పాజిటివ్గా ఉండడం వల్ల మార్కెట్ పెరిగింది. సో ఇది మేజర్గా మార్కెట్లో కొంచెం ఈరోజు జరిగిందంటే దాదాపు ఒక నిఫ్టీ వచ్చి ఒక -75 పాయింట్స్, సెన్సెక్స్ 270 పాయింట్స్. సో ఇలాగా పడిపోయింది అనమాట. మరి రేపు ఎలా ఉండొచ్చు? రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ చూడండి, రేపటికి థర్స్డే ప్రిడిక్షన్కి వెళ్తే సో ఇంట్రాడే స్టాక్స్లో మీకు ఫస్ట్ హవెల్స్ ఇండియా ఇస్తున్నాను. అది 1330కి వెళ్తే బుల్లిష్ చేయండి. సో టార్గెట్ 1355 నుండి 1370 దాకా ఉంది. 1375, సారీ బుల్లిష్ కదా. సో 1315 అని 11 అనేది మీకు స్టాప్ లాస్ అండి. తర్వాత కంపెనీ మీకు ఇంట్రాడేకి ఇచ్చేది క్రెడిట్ యాక్సెస్ జర్మన్ అండి. క్రెడిట్ యాక్సెస్ జర్మన్ గ్రామీణ్, సారీ, ఇది క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ అండి. ఇది 1350కి వెళ్తే బేరిష్ చేయండి. 1330 నుండి 1300 వరకు టార్గెట్ ఉంది. 1375కి మీకు స్టాప్ లాస్ ఉంది. సెన్సెక్స్ మరి రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే మేజర్గా నిఫ్టీ 50కి వస్తే నిఫ్టీ 50కి 25,400, 24,900లో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. సపోర్ట్ ఉంది. ఒకవేళ అక్కడ కనుక ఇది సపోర్ట్ తీసుకుంటే 25,400 దాకా వెళ్ళిపోతుంది. 400, 25,600. ఒకవేళ ఈ రేంజ్ కనుక వెళ్ళకపోతే
అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సో సైడ్ వేస్లో ఉంటుందన్నమాట మార్కెట్. సో దాన్ని మీరు బేస్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని నిఫ్టీ 25,000 సిఈ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ కూడా 59,000 58,900 దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. సో ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయినా 58,500 సిఈ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే సెన్సెక్స్ పాసిబుల్ అయితే నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎక్స్పైరీకి 81,500 సిఈ, మిడ్ నిఫ్టీ 13,000 సిఈ, ఫిన్ నిఫ్టీ 27,000 సిఈ. ఎందుకంటే చూశారు కదా నిన్నటి ప్రిడిక్షన్లో ఇచ్చిన పిఈసిఈ సెన్సెక్స్ 1000 పాయింట్ ఎలా ఫ్లక్చువేషన్ చూపెట్టిందో. ఇది మన ఛానల్ని ఫాలో అవడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. సార్ మిగతాయి మరి మీరు సిఈ ఇచ్చారంటే నేను ఇచ్చిన 59,000 నుండి బౌన్స్ అయింది చూసుకోండి. నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను. అందుకే వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడాలి. ఇది రేపటి ప్రిడిక్షను, రైట్. ఇంకా మార్కెట్ అయితే ఇలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు బడ్జెట్ అయ్యేదాకా మార్కెట్ ఇదే కండిషన్లో ఫ్లక్చువేషన్స్ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి, రైట్. ఇంకా మన యూట్యూబ్ కామెంట్స్కి ఒకసారి వెళ్దాం. మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దాం, రైట్. సో చిన్నారెడ్డి గారు, బాస్ ఇస్ కమింగ్. సంతోషం బ్రదర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నాగరాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. సో మన సత్యనారాయణ గారు అనగనగా అది మొన్న వచ్చింది కదా, అనగనగా ఒక రాజా సినిమాలో యాక్ట్ చేశారు, మంచి రోల్, ఒకసారి చూడండి. మల్లిమూర్తి గారు మోతిలాల్ ఓస్వాల్ మైక్రో క్యాప్ 250 ఫండ్ డైరెక్ట్ ప్లాన్ సెబీ స్టాప్ అని యూట్యూబ్లో న్యూస్ సార్. సో ఇంకా యూట్యూబ్లో న్యూసే, ఇట్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్. సో దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నేను క్లియర్గా సాటర్డే రోజు వీడియో చేస్తాను. అది జస్ట్ న్యూస్ అంతే, నాట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు, కంగారు పడొద్దు. శ్రీనివాసరావు గారు మంచి రోజులు మళ్ళీ వచ్చాయి సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మధు గారు హాయ్ సార్, ఇంకా ఎన్ని రోజులు మార్కెట్ డౌన్లో ఉంటుంది, షేర్స్ అన్నీ విత్డ్రాల్ చేసుకోవాలా సార్, తట్టుకునే పరిస్థితి లేదు, ప్లీజ్ చెప్పండి సార్. సార్ ఒక చిన్న విషయం చెప్తాను. సుధా మధుసూదన్ గారు, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ కొన్నారండి, రైట్. గోల్డ్ కొన్నారు, మీరు కొన్నప్పుడు ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి. సడన్గా ఒక నెల తర్వాత పడిపోయి 80,000కి వచ్చింది. మీరు గోల్డ్ పడేస్తారా, అమ్మేస్తారా? లేదు కదా, వెయిట్ చేస్తాం. సో అలాగే మార్కెట్ పడ్డదానికి ఈ డిప్ అనేది బయింగ్ ఆపర్చునిటీగా చూడాలి తప్ప అమ్ముకోవడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఒక ఎల్ఐసి పాలసీలు కట్టి సంవత్సరాలు అంటే కొన్ని పాలసీలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కట్టి ఇయర్స్ వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ వెయిట్ చేయడానికి ఏమైంది సార్? మీరు చూడండి, మార్కెట్ పడ్డ ప్రతిసారి బౌన్స్ అయింది, డబల్ ఇది కూడా బౌన్స్ అవుతుంది. కొంచెం ఓపిక పట్టుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే కొన్ని రోజులు చూడకుండా పక్కన పెట్టేయండి, దట్స్ సూపర్ అనమాట. సో ఏం కంగారు పడొద్దు, వస్తాయండి. దయచేసి లాస్ట్లో మాత్రం అమ్ముకోవద్దు. నవీన్ రావు గారు, మంగళం ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ షేర్ డీటెయిల్స్ ప్లీజ్. సో మంగళం ఇండస్ట్రీస్ పెన్నీ స్టాక్ అండి, కంపెనీ ఓకే, పెన్నీ స్టాక్ కదా, కంపెనీ ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెప్ట్ ఫ్రీ అండి, డెప్ట్ ఫ్రీ కంపెనీ. కాకపోతే ఇవి ఏంటంటే సడన్గా పెరుగుతుంటాయి, సడన్గా ఫాలో అవుతూ ఉంటాయి. ఒక జనరల్గా ఒక 1000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి అనుకొని కొనుక్కొని వదిలేయడమే. దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెన్నీ స్టాక్ కాబట్టి దీనికి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్పు లేదండి, డెప్ట్ ఫ్రీ కంపెనీ. ఫైనాన్స్లో డెప్ట్ ఫ్రీ కంపెనీ, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు అండి. శోభన్ బాబు గారు, షూర్ సార్, థ్యాంక్ యూ అండి. కొంచెం ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వి మిస్ యువర్ వీడియోస్ లాస్ట్ 1 వీక్. రామారావు గారు, డెఫినెట్లీ వచ్చేసామండి, అందుకే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండాలి. ఎంఆర్ఎఫ్ స్టాకు బయింగ్ ప్రైస్ చెప్పండి. $39,000, 1,41,000 అబోవ్, 1,41,000 అట్లీస్ట్ 40,000 అబోవ్ ఉంటేనే కొనండి, లేకపోతే వద్దండి చిన్నారెడ్డి గారు.
రఘురామ్ గారు వీసా వీసా స్టీల్ సార్ ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తాను, వీడియో చాలా లెంత్ అయిపోతుంది కానీ. రఘు గారు రఘురామ్ గారు వీసా స్టీల్ గురించి చెప్పండి. 42 రూపాయలు. యాక్చువల్గా కంపెనీ ఫండమెంటల్గా బాగాలేదండి. బట్ ఏంటి అంటే, సో ఒక మెటల్స్కి సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. ఇక తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే దీన్ని 90% నాకైతే నేను దాని బదులు వేరే కంపెనీస్ తీసుకోవడం చాలా బెటర్ అండి. నేనైతే అంత పాజిటివ్గా దీనికైతే పాజిటివ్ ఇవ్వను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 50 అబోవ్ వస్తేనే తీసుకోండి, లేదంటే వద్దు. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ షేర్ 900లో బయింగ్ ప్రైస్. ఈ స్టాక్ రికవరీ ఉంటుందా చెప్పండి ప్లీజ్. ఉంటుందండి ఖచ్చితంగా హెచ్బిఎల్, కాకపోతే చాలా టైం పడుతుంది. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ రికవరీ అవుతుంది, టైం పడుతుంది. 730 అబోవ్ వస్తే మీరు యావరేజ్ చేసుకోండి. సో 800 టార్గెట్ని బేస్ చేసుకొని యావరేజ్ చేసుకోండి. యాక్చువల్గా చాలా మంచి కంపెనీ అండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్స్. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీ బ్యాగర్గా మనం ట్రీట్ చేయొచ్చు. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇది. సో 4-5 ఇయర్స్లోనే దాదాపు ఒక 25,000 రిటర్న్స్ ఇచ్చింది. కానీ అందుకే మీకు కోర్స్ ఎందుకు నేర్చుకోవాలంటారంటే దీనికి అండి, అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారు. సో 900 అనేది యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్, మీరు బై చేశారు, అదే ప్రాబ్లం. ఓపిక పట్టండి, యావరేజ్ చేసుకోండి. సో నందిని గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యూట్యూబర్ వెల్కమ్ సార్. వెల్కమ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నెట్వర్క్ టెక్నాలజీ షేర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. 9988 గారు. 3150 అబోవ్ అండి. 3150 అబోవ్ కొనుక్కోండి. ఇది ఈజీగా ఒక రోజు 200 పెరిగింది పడుతుంది, 200 పెరిగింది, అది ఒక మ్యాజిక్ స్టాక్ చూసుకోండి. స్వర్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చందు గారు గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, ఫైన్ చందు గారు. శంకర్ గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. బీసీసీఎల్ స్టాక్ బై చేయొచ్చా? శ్రీకాంత్ గారు నా ఒపీనియను అవి మీకు చేయొచ్చండి, ఎందుకంటే ఆ స్టాక్స్ మీకు ఎక్కువ డివిడెండ్సే ఇస్తుంటాయి. ఇప్పుడున్న ప్రైస్లో చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొన్ని రోజులు ఆగండి, పడ్డ తర్వాత చేసుకుంటే బెటరు. మొన్నే కదా లిస్టింగ్ అయింది కాబట్టి తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, కానీ కొంచెం పడతాయి చూడండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కానీ బీసీసీఎల్కి మీకున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే డివిడెంట్ ఎక్కువ వస్తుందండి. చల్లారావు గారు వెల్కమ్. గురువు గారు టైగర్ ఈజ్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. పద్మ పద్మ గారు గుడ్ ఈవినింగ్ సార్. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ షేర్ ప్రైస్ 7 రూపీస్ ప్రజెంట్ ప్రైస్లో హోల్డ్ ఆర్ సెల్ ప్లీజ్ యువర్ ఒపీనియన్. ఖచ్చితంగా హోల్డ్ చేయండి, చాలా మంచి కంపెనీ వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్. హోల్డ్ చేయండి 7 రూపీస్లో, ఏం కంగారు అవసరం లేదు. టార్గెట్ కూడా దాదాపు 15 దాకా టార్గెట్ ఉంది, డబల్ టార్గెట్ ఉంది, దానికి కొంచెం టైం ఇవ్వండి అంతే. పీసీబీఎల్ 40 స్టాక్స్ 507, యావరేజ్ ప్రైస్ 12. 285 అబోవ్ అండి. 280, ఓన్లీ 285 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి, లేకపోతే మాత్రం వద్దు. టార్గెట్ 300, 330, 350 పెట్టుకోండి. శ్రీను గారిది. జీవన్ గారు గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ. శాంతి గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ బ్యాక్. డోంట్ వరీ సార్, వీ ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ బ్యాక్. హ్యాపీ సార్, థ్యాంక్ యూ అండి. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్ సార్. బాస్ ఈస్ బ్యాక్. బొమ్మ బ్లాక్ బాస్టర్ ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్. సో వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్. ఎవ్రీడే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ బ్యాక్. హ్యాపీ సార్. 1 వీక్ వి మిస్డ్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. రాజీ గారు గుడ్ టు సీ యూ. నవీన్ గారు థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. గణేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఫైనల్లీ బాస్ ఈస్ బ్యాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. రామ్మూర్తి గారు బాస్ ఈస్ బ్యాక్. వి ఆల్వేస్ సపోర్ట్ యూ సార్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కెన్ ఐ బై అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ఫర్ ఫ్రెష్ బై? బ్రహ్మాండంగా కొనవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్ అండి. బ్రహ్మాండంగా కొనవచ్చు అదానీ గ్రీన్ ఎనర్జీ. బడ్జెట్ తర్వాత చూడండి,
చాలా జరుగుతుంది మార్కెట్లో. సో చూసుకోండి, దాదాపు అన్ని కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేశాను. సో ఆ, ఇంకా మీకు చెప్పేది ఒకటే అండి, దయచేసి సబ్జెక్ట్స్ నేర్చుకోండి. ఇప్పుడు ప్రతిసారి ఛానలు బ్లాక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జస్ట్ మనం సర్వీస్ చేసినందుకు ఇవన్నీ ఎఫెక్ట్స్. అందుకే ఫిబ్రవరి 1 నుండి 2026 ఫిబ్రవరి 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. సో దాదాపు 5 మెంబర్స్కి ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్తో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాము. సో మీరు ఇంక్లూడింగ్ ఇక్కడ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్తో పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. సో యూస్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. మన ఈ నెంబర్కి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒకటే బ్యాచ్ ఉంటుంది, ఓన్లీ 5 మెంబర్స్కే. ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే, దెర్ ఈజ్ నో మోర్ ఇవ్వండి. సో ఇది కుదరకపోతే మీకు ఎక్కువ ప్రిడిక్షన్స్ కావాలంటే, లైవ్ ప్రిడిక్షన్స్ కావాలి అంటే మీరు మన వాట్సాప్ గ్రూప్ని అప్రోచ్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈరోజు ఇచ్చినవి కూడా. సో ఆల్మోస్ట్ లైవ్ ప్రిడిక్షన్ 340 పాయింట్స్, 340 ఇంకా ఎక్కువే అండి చాలా. ఇదిగోండి 461కి ఇచ్చాము, 461కి ఇచ్చింది. దాదాపు స్క్రీన్ మీదే చూడొచ్చు మీరు, 800 అబోవ్ టార్గెట్ టచ్ అయింది. సో చూడండి, ఆల్మోస్ట్ 340 పాయింట్స్ ఇన్ ద సింగిల్ ట్రేడ్స్. ఇవ్వండి ఇలా ఆల్మోస్ట్ ఇచ్చినవన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇవి మేజర్ అడ్వాంటేజెస్ ప్రీమియం గ్రూప్కి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి ఒకసారి డీటెయిల్స్కి కాల్ చేయండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. కోర్స్ అయినా జాయిన్ అవ్వండి, ఇదైనా నేర్చుకోండి. ఎనీ వితౌట్ సబ్జెక్ట్ డోంట్ డూ రిస్క్. సో మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. నో ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేస్తే చాలా రిస్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.